ఈ అడుగు ప్రతి స్టెప్పు వారి యొక్క కార్యాచరణ ప్రతిదీ మైనసే, ప్రతిదీ బెడిసి కొట్టింది. వాళ్ళు ఏది కూడా క్లారిటీ లేదు. ఎన్నికల ముందు చెప్పింది ఒకటి, ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒకటి. కేవలం డంబాచారాలు మాత్రమే తప్ప ఆడ ఏది కూడా ఒక సక్సెస్ఫుల్గా ఇది ఒక పని మంచిగా చేశారు, ఇది ఒక హామీ పర్ఫెక్ట్గా చేశారు అన్నట్టుగా లేదు. ఇప్పుడు మా అక్క చెప్పినట్టు నిజంగానే ఆ రైతుల ధాన్యాలు పూర్తిగా కొనుగోలు జరగనే లేదు. మరి ఇక్కడ అందాల పోటీలు నిర్వహించి 200 కోట్లు అక్కడ మరి ఏర్పాటు చేసి దానికి ఖర్చు చేసి మరి ₹1,00,000 భోజనాలు పెట్టి అన్నదాతను ఆదుకోండిరా నాయనా అంటే ఈ అందాల పోటీలు పెట్టి ఏం సంకేతాలు ఇస్తున్నారనేది నేను కూడా మా అక్కలాగే అడుగుతున్నా. అంటే మేమేనే కాదు, తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. మీరు ఒక మాట చెప్పండి, ఫార్ములా రేస్ పెట్టినప్పుడు మీరు ఏమన్నారు? తెలంగాణ పెంచడానికి, బిజినెస్ తీసుకురావడానికి మేము చేసిన ప్రయత్నం అన్నారు. ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్రయత్నం అని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు ప్రయత్నం చేయడంలో తప్పు కాదనట్లు మేము ఇది ప్రయత్నం చేయడం తప్పు అనడేలే, ఆ చేసే నిర్వహణ లోపం. మరి ముందు మీరు ఈ పోటీనే వేస్ట్ అన్నారు కదా? లేదండి, లేదు, పోటీ ఏమన్నామంటే ముందు రైతుల ఘోష పట్టించుకోండి, తర్వాత అందాల పోటీలు పెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఇంట్లో సంగతి ఫస్ట్ మన రైతులను ఆదుకోండి, రైతులకు నీరు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి అని మేము ఇది అడగడం జరిగింది. కరెంట్ ఇవ్వలేకపోతున్నారు, నీరు అందియలేకపోతున్నారు, మా దగ్గర రూపాయి లేదు, మమ్మల్ని కోసినా పైసలు రావు అనే సీఎం గారు మరి ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలకి 100 కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నారు? మరి ఇక్కడ ప్రజలు అడుగుతారు కదా, కంపల్సరీ మేము ప్రజల తరఫున అడగాలి కదా, మరి మా బాధ్యతనే కదా. కాబట్టి మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చౌమా హల్లా విందులో స్టార్ట్ అయిన కార్యక్రమం ఇది. ఏదైతే ఈ స్పాన్సర్ల కోసము ఈ కార్యక్రమానికి స్పాన్సర్ల కోసం జరిగితే అందులో ఎక్కడెక్కడైతే స్పాన్సర్లకి టేబుల్స్ అరేంజ్మెంట్ చేశారో 6 మంది స్పాన్సర్లకు కలిపి ఇద్దరు పోటీలో ఉన్న, ఇప్పుడు ప్రపంచ సుందర పోటీలో ఉన్న భామలు ఎవరైతే ఉన్నారో ఇద్దరు క్యాండిడేట్లని ఒక్కొక్క టేబుల్ దగ్గర ఇద్దరిని కూర్చోబెట్టి అక్కడ మాట్లాడించి అలా అక్కడ మొదలైంది. ఇది కూడా మనమెవరం చెప్పడం కాదు, మేము చెప్పడం కాదు. ఇది సాక్షాత్తు ఎవరైతే మ్యాగీ అనే మిస్ ఇంగ్లాండ్ వాళ్ళ కంట్రీకి మధ్యలోంచి వెళ్ళిపోయి వాళ్ళ కంట్రీకి వెళ్ళిందో అక్కడ ది సన్ అనే పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చింది. మరి ఇది మేము చెప్పిందా అండి? మేము చెప్పి కావాలని బురద చల్లేదా? దీనికి ఖచ్చితంగా ఎక్కడో లోపం జరిగింది కాబట్టే ప్రభుత్వం కూడా స్పందించి సీనియర్ ఐఏఎస్ గారిని నియమించి ఇది ఏంటి అనేది సమీక్షించండి అని పెట్టింది. మరి తప్పు జరగకపోతే ఎందుకు పెడతారండి? ఇది మేము అవాస్తవాలు బురద జల్లుతున్నాము అంటే మరి ఎందుకు ఏర్పాటు చేస్తారు? అసలు జరిగిందా లేదా, ఊరికి పుకారు బయటకు వచ్చిందా, అదే తప్పుకున్నారు, ఎందుకు వెళ్ళిపోయారు, ఆమె వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా, ఈ కోణంలో కూడా ఆలోచించారు కదండి. అదే ఇప్పుడు ఒకవేళ అలాంటిది ఏమి జరిగి ఉండకపోతే ఆమె మధ్యలో నుంచే ఆమెకు వచ్చే ఒక అవకాశాన్ని ఎందుకు వదులుకొని వెళ్ళిపోతుంది? వాళ్ళ దేశం నుంచి వచ్చిన ఒక రిప్రజెంటేటివ్ కదా, ఆమెకి ఒక అవకాశమే కదా, ఇది గొప్ప అవకాశం కదా. దాదాపు ఇది చిన్న విషయం కాదండి, దయచేసి గమనించండి. దాదాపు 170 దేశాలు పాల్గొన్న ఇంత పెద్ద అంశం ఇది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాలుగా ముందుకు దూసుకెళ్తున్న మన దేశం, ప్రతి ఒక్క దేశం మన వైపు చూస్తుంది అని చాలా గొప్పగా చెప్తున్నారు. మనం చెప్పుకుంటున్నాం, నిజమే అది. కానీ మరి ఇలాంటివి జరిగినప్పుడు అది ఎలా పోతుంది బయటికి? మన దేశం మన రాష్ట్రం మన పరువు పోయినట్టే కదా. ఓకే 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 మళ్ళీ మీతో మాట్లాడతానండి. ఇప్పుడు జూమ్ కాల్లో మనతో పాటు బీజేపీ పార్టీ నాయకులు ప్రేమ్కాంత్ గారు ఉన్నారు. సార్ ప్రేమ్కాంత్ గారు. సార్ నమస్తే అండి. సార్ నమస్కారం. సార్ ఇప్పుడు మీరు చెప్పండి, ఏమిటి చౌమహల్లా ప్యాలెస్ గూడు పుఠాని ఏం జరిగింది, అసలు అక్కడ ఏం జరిగి ఉండవచ్చని మీరు భావిస్తున్నారు? ఎందుకు ఇంగ్లాండ్ సుందరి అలిగి వెళ్ళిపోయారు? ఇక్కడ మాట్లాడకుండా అక్కడ వెళ్ళి ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ మమ్మల్ని వేశ్యలుగా చూపించడానికి చేస్తున్న ప్రయత్నం నాకు నచ్చలేదు అని తీవ్రంగా ఆరోపించారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీరు ఈ విషయంలో అయితే ముందుగా దేశము రాష్ట్రము సిగ్గుపడేటువంటి పరిస్థితులు. సరే, ఆవిడ వ్యక్తిగత కారణాల నిజంగా అక్కడ జరిగింది అట్లనేనా, ఏం జరిగింది అనేది ఆవిడకి పర్సనల్గా తెలవాలి, తర్వాత అధికారులకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా కానీ మన మన రాష్ట్ర పరిస్థితిని, మన పరువుని తీసేటువంటి సంఘటన జరిగింది. దాని పట్ల మనం అందరం కూడా చింతించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక దేశ ప్రతిష్టని భంగం కలిగేటువంటి అంశాన్ని వారు ప్రస్తావించడం చాలా బాధాకరం. అయితే ఇక్కడ గమనించాల్సింది అంటే తెలంగాణ ప్రభుత్వం ఒక
ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు సుమారు 100 దేశాలకు పైగా వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి డెలిగేట్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఎవరు చూస్తున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు, ఎవరు వెళ్తా ఉన్నారు, ఎవరు పోతా ఉన్నారు, వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో నిర్వహించినప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక్కటైతే గమనించాలి కదా, నిజంగా ఒకవేళ అపశృతి జరిగితే ఎట్లా. ఎందుకంటే ఇది ఒకటే కాదు, చాలా విషయాలు కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు చార్మినార్ పోయారు, చార్మినార్ పోయిన తర్వాత 2వ రోజే అక్కడ ప్రమాదం జరిగింది, అగ్ని ప్రమాదం. ఒకవేళ అదే రోజు జరిగి ఉంటే పరిస్థితులు వేరుంటాయి కదా. అంటే అలాగే అనేక విషయాలు, ఏదో హోటల్లో విందు జరిగినప్పుడు ఈ స్పాన్సర్లకి వీళ్ళకి సమన్వయం చేయాల్సినటువంటి అవసరం ఏందో నాకైతే అర్థం కాదు. అదైతే చాలా తప్పుడు ఆలోచన. అదేదో టేబుల్ మీద వాళ్ళు 5-4 స్పాన్సర్లు కూర్చొని వీళ్ళు ఎవరో కూర్చొని, అసలు అలాంటి సంస్కృతి అవసరం కూడా లేదండి. స్పాన్సర్స్ అనేది సబ్జెక్ట్ డిఫరెన్స్. అది రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఉన్నటువంటి కంపెనీలకి ఉండేటువంటి స్పాన్సర్లకి వాళ్ళకి సంబంధించిన అంశం వేరు, వీళ్ళకి సంబంధించినటువంటి అంశం వేరు. దీనివల్ల ఏమైపోయింది, ఇలా రాష్ట్ర పరిస్థితిని, రాష్ట్ర పరువుని తీసేటువంటి పరిస్థితి జరిగింది. దీన్ని ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారులందరూ కూడా వాళ్ళు కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలా జరగలేదు, ఇలా జరగలేదు, ఈయన ఒకటి మాట్లాడుతుంది, ఆయన ఒకటి మాట్లాడుతుంది. దానికి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులంతా కూడా అనేకమైనటువంటి సమాచారాన్ని, ఈ సమాచారం ఇది కాదు అని చెప్పి తప్పుడు సమాచారం అనేటువంటి అంశం అంటున్నారు. ఎంత లేదన్నా ఎంతో కొంత, ఇప్పుడు ఆమె చెప్పిందే జరిగిందా అనేది కాదు, తప్పు జరిగింది మాత్రం అంత ఆరోపణలు ఎవరు కూడా చెయ్యరు. ఆ ఆరోపణలు జరిగినాయంటే ఖచ్చితంగా జరిగి ఉంటది. ఏ స్థాయిలో జరిగింది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ముందుగా ప్రభుత్వం వెంటనే దాని పట్ల విశ్లేషించకపోతే రేపు ప్రపంచ దేశాలన్నిటి ముందు మనం తలదించుకునేటువంటి పరిస్థితులు అయినాయి. దేశానికే నష్టం, రాష్ట్రానికి కాదు, దేశానికి కూడా చాలా ప్రమాదం. కాబట్టి దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే గాంధీ గారు, మళ్ళీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక సమాచారం ఉంటది. ఎవరెవరు వచ్చారు, ఎంతమంది డెలిగేట్స్ వచ్చారు, ఎంతమంది ఎవరైతే స్పాన్సర్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఆ వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరి బస ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎవరు ఏ టేబుల్ మీద భోజనం చేశారు, ఎవరిని కలిసారు, ఎవరికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. కాబట్టి దీన్ని పెద్దగా ఇచ్చేయకుండా 4-5 సమక్షంలో జరిగినటువంటి 100 మంది మధ్యలో ఏదో స్టేజ్ మీద జరిగింది, స్టేజ్ మీద నాకు అవమానం జరిగిందని ఆవిడ అంటలేదు. ఆవిడ ఖచ్చితంగా ఆమె అనేటువంటి అంశం 2-3 సమక్షంలో జరిగింది. కాబట్టి ఆ 4 ఎవరు, అసలు ఆ ఉన్న 4 ఎవరు, ఆ 4 స్పాన్సర్లు ఎవరు, ఆ 4 ఎవరు వీరి పట్ల తప్పుడు భావంతో చేశారు. భారతదేశం అంటేనే సంస్కృతికి, విలువలకు, సనాతన ధర్మానికి విలువిస్తున్నటువంటి కుటుంబాలు మనవి. మన దేశం మన దేశాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు మన సంస్కృతి, మన పద్ధతులను, మన కట్టుబాట్లను, మన అలవాట్లని, మన యొక్క మన ఆలోచన విధానాన్ని అందరూ కూడా గౌరవిస్తుంటే ఇవాళ ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి. రేపు ఏముంటది? ఖచ్చితంగా ప్రభుత్వం దీని విషయం మీద చాలా సీరియస్గా ఉండాలి. ఏదో తీసి పక్కన పెట్టేసి అనేక విషయాల మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేసుకుంటారు. రాజకీయాల్లో సర్వసాధారణమైనటువంటి అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్ జరిగింది, ఆ స్కీమ్లు, ఈ ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులు, అదంతా పక్కన పెడదాం. కానీ దీని విషయం మీద చాలా సీరియస్ గా వీళ్ళు దానికి రైట్, అసలు ఎక్కడ తప్పు జరిగింది అనేటువంటి చూసి దానికి వెంటనే పులి స్టాప్ పెట్టకపోతే దీని విషయం మీద ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు కూడా దీని మీద చర్చించే అవకాశం ఉంది. పెట్టాల్సిన అవసరం ప్రభుత్వం ఉంది. ఓకే గాంధీ గారు, మళ్ళీ మీతో వస్తాను, లైన్లో ఉండండి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వంశీ గారు మనతో కలుస్తున్నారు. సార్ నమస్తే.